హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నారాయణ కalla ఛానల్కు. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒక్కసారి గమనించండి. మనం కిచెన్లో డైలీ వాడే కుక్కర్ ఉంటుంది కదండి. కుక్కర్ లేకపోతే మనం వంట చేయలేము కదా. కుక్కర్ తోటే పని. ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. బ్యాచిలర్కి ఏంటి అందరికీ కుక్కర్ తోటి పని. కుక్కర్ని ఎలా వాడుతున్నాము, ఎంత బాగా యూస్ చేసుకుంటున్నామో. అయితే ఒక్కసారి కుక్కర్ను యూస్ చేసేటప్పుడు దాని లోపల గ్యాస్కెట్ ఉంటుంది కదండి. గ్యాస్కెట్ని ఎలా వాడుతున్నాము, ఎంత శుభ్రంగా ఉంటుందో గమనించారా? వంట అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి కుక్కర్ అనే వాడుతూ ఉంటాం. కానీ ఆ కుక్కర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటో కొంతమందికి తెలియదు. కొంతమందికి అయితే తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం వీడియో. చాలా ఇంపార్టెంట్ టిప్. ఒకసారి గమనించండి. వీడియో చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. ఏంటి మాకు ఈ సోదని అనుకుంటున్నారా? పాయింట్కి వచ్చేద్దాం. కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదండి, దాన్ని ఒక్కసారి ఇలా రిమూవ్ చేసుకోండి. మనం కాటన్ ఉంటుంది కదా, కాటన్తో శుభ్రంగా రింగు లోపల కాటన్ పెట్టి క్లీన్ చేసినప్పుడు ఎంత బ్లాక్గా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. మనం వండేటప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ జిడ్డు అంతా లోపల పట్టేసుకొని ఆ లోపల మురుగ్గా ఉంటుంది కదా, అది కొంతమందికి తీయడం వచ్చు, కొంతమందికి తీయడం తెలియదు. అందుకని మీరు ఈ వీడియో చూసి తెలుసుకుంటారని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. నేను చూడండి ఎలా క్లీన్ చేశాను. వైట్ కాటన్ పెట్టి తుడిచినప్పుడు లోపల నుంచి అంత బ్లాక్గా వచ్చింది. చాలా నీట్గా ఉంటుందని మనం వంట చేసుకుంటాం, ఇంకా అది గమనించాం. కానీ చూడండి ఎంత బ్లాక్గా ఉందో కాటన్. ఆ రింగ్ లోపల ఆయిల్ జిడ్డు, ఆ పొంగినవన్నీ లోపల పట్టేసుకొని దీన్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోండి. కాటన్ పెట్టి రోజు తుడుచుకోవడం వల్ల లోపల ఉన్న ఫంగస్ కానీ, జిడ్డు కానీ, ఆయిల్ కానీ ఏమీ పట్టకుండా ఉండి నీట్గా శుభ్రంగా ఉంటుంది. మనం తిన్నప్పుడు మళ్ళీ అది మన కడుపులోకి పోతుంది కదండి. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్